అనంతపురం జిల్లాలో దాదాపు 50,000 ఎకరాలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 2019లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. దాన్ని నాడు శరవేగంగా పనులు కూడా ప్రారంభమై 4 భాగాలుగా ఉన్నటువంటి ప్రాజెక్టులో ఒక వింగు కంప్లీట్గా పని మొదలు పెడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఆపేసింది. దాదాపు 7 ఏళ్ళు అయింది. ఆ ప్రాజెక్టులో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు, 1/2 మీటర్ డ్రిప్ వేయలేకపోయారు. ఎంత బాధాకరం అంటే 80,000 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి డ్రిప్ పైప్ అంటే ఎన్ని వేల ఎకరాలకి మీరు అయ్యొచ్చు చూసుకోండి. పైప్ లైన్లు రెడీ అయిపోయినాయి, మొత్తం కంట్రోల్ సిస్టమ్స్, ఫిల్టర్లు అన్నీ ఆ రోజే కొనేసింది ప్రభుత్వం. కేవలం వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వేసేటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ను ఆపేశారు. ప్రజల మీద కక్ష కట్టినట్టు పనిచేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి గారు కనీసం నోరెత్తి కూడా అడగలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. పదవి కోసం పాకులాడేటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు మిగిలిపోయాడు. ఒక అసమర్థుడికి ఓటేస్తే ప్రజల జీవితాలకు ఎంత నష్టం జరుగుతుంది అనడానికి గత 5 ఏళ్లే ఎగ్జాంపుల్. నేను ప్రజల కోసం పోరాడిన కుటుంబం మాది, ప్రజల కోసం సంక్షేమ లేకపోతే దాన్నేమి ఒక ఇది పెట్టాడు, హంద్రీ నీవా సాధన సమితిలు, ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటకు వస్తాయి తెర మీద. అధికారంలోకి వచ్చేటప్పటికి ఇవన్నీ మరుగున పడిపోతాయి. 5 ఏళ్ళు ఏం చేశారని అడిగాను నేను వీళ్ళని. గత 5 ఏళ్లలో హంద్రీనీవా కాలువ గురించి కానీ, పిల్ల కాలువల గురించి కానీ, డిస్ట్రిబ్యూటరీస్ గురించి కానీ, కూడేరు కానీ, బెలుగుప్పలో కానీ, వజ్రకరులో కానీ ఈ మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏ ఒక్క ప్రాజెక్టు గురించి నోరెత్తి అడిగారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే 5 మంది వ్యక్తులు రకరకాల కమిటీలు, సాధన సమితిలు పెట్టుకుంటారు, ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తుంటారు. అసమర్థుడికి ఓటేస్తే ప్రజలకు కాదు భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందనడానికి ఈరోజు కళ్ళ ముందు ఎగ్జాంపుల్. ఈరోజు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. ఆ మెటీరియల్ క్వాలిటీ పనికొస్తుందో లేదో తెలీదు. పనికిరాని మెటీరియల్ వాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు రైతులు అనేటువంటి దాంతో సిపెట్ ఏదైతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ ఉందో వాళ్ళన్నిటికీ మెటీరియల్ టెస్టింగ్ పంపించాం. అవన్నీ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వాడతాం, లేకపోతే కొత్త మెటీరియల్ వాడమన్నాం. భూమిలోకి వేసిన ఉన్నాయి, వాటిని ఏమీ చేయలేని పరిస్థితి. భూమిలో ఉండి నీళ్లు వస్తూ ఉంటే ఆ ఉపయోగంలో ఉంటే ఉపయోగపడేవి. ఇవాళ అవి ఎట్లా ఉన్నాయో బ్రిటిల్ అయిపోయినాయో తెలియదు. అట్లని వదిలేయలేం. వాడితే రేపు భవిష్యత్తులో లీకేజీలు వస్తాయా, వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. టెక్నికల్ కమిటీలు వేసాం. ఇవన్నింటినీ అధిగమించి ఈ ప్రాజెక్ట్ని ఎట్లా రీస్టార్ట్ చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నాం. ఇవాళ మెడకు గుదిబండని కట్టినట్టు అప్పుల భారంతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చిపోయి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు సాగనీయలేదు. ఇవాళ మీరు చూశారు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సరిపడా ఉన్నటువంటి హంద్రీనీవా కాలువని 100 రోజుల్లో వెడల్పు చేశాం. చిత్తశుద్ధి అంటే అది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.